లేడీస్ అయిపోయింది. విచ్చేసిన సందర్భం ఏంటంటే మన కర్ణాటక బ్యాంక్ ప్రతినిధుల శాఖ ఈ రోజుతో 11 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని 12వ సంవత్సరాలు అడిగినారు. ఈ విజయం వెనుక మీ యొక్క సహకారము తోడ్పాటు అన్నీ ఉన్నాయి. సో దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేయండి. మనకు ఇన్ని 11 సంవత్సరాలు మనం దాటుకొని వచ్చామంటే అది చాలా గొప్ప విషయము, మా అదృష్టము. పొద్దుటూరు పట్టణంలో మనము ఒక బ్యాంకుల్లో ఒక మంచి బ్యాంకుగా పేరు పొందగలిగినామంటే మీ అందరి సహకారంతో 11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు అడుగు పెడుతున్నాము. ఇదే అభివృద్ధిని మీరందరూ మాకు ఇవ్వాలని కోరుకుంటూ మీ సహకారాన్ని మాకు అందించాలి. ఇదొక్క వినపం, మాకు రిక్వెస్ట్. అందరూ మాకు ప్రతి ఒక్క ఖాతాలు మా దేవుడితో సమానము. ఖచ్చితంగా మీరు మాకు తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు పొద్దుటూరు బ్రాంచ్ శాఖ 11 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగుతుంది. ప్లస్ మన కర్ణాటక బ్యాంక్ 1924లో స్థాపించబడింది. మంగళూరులో స్థాపించి ఈనాటికి 102 సంవత్సరాలు పూర్తి చేసుకొని 967 బ్రాంచీలతో 22 రాష్ట్రాల్లో ఈ బ్యాంకు విస్తరించింది. మరియు ఈ బ్యాంక్ దినదినాభివృద్ధి చెంది మీ అందరి సహకారం వల్ల మరింత తోడ్పాటు కావాలని నేను కోరుకుంటున్నాను. అందరు చేయబట్టు హ్యాపీ యానివర్సరీ. మీరు మాట్లా ముందర హ్యాపీ యానివర్సరీ టు ద కర్ణాటక బ్యాంక్. ఈ దినమున మన కర్ణాటక బ్యాంకు పొద్దుటూరు శాఖ 11వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఇచ్చేసిన మీ అందరికీ శుభాభివందనలు. మన కర్ణాటక బ్యాంకు మన కుటుంబ బ్యాంకు. ఇది 1924లో స్థాపించబడింది. మన బ్యాంకు 102 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని దాదాపు 22 రాష్ట్రాల్లో 967 బ్రాంచీలతో ముందుకు విస్తరించుతుంది. మీలాంటి ఖాతాదారుల సహకారంతో ఈ బ్యాంకింగ్ రంగంలో ముందుకు సాగుతుంది. ఇక మన ప్రొద్దుటూరు శాఖ ఈ టౌన్లో 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడిగిన ప్రతి ఖాతాదారులకు ప్లస్ మన ప్రొద్దుటూరు బ్రాంచ్లో బిజినెస్ అంతా ఇంప్రూవ్మెంట్ చేసి వీళ్ళందరికీ మా శుభాభివందనలు ఇంకోసారి. ఇప్పటి వరకు మన బ్రాంచ్ 115 కోట్ల టర్నోవర్తో ముందుకు కొనసాగుతుంది. దీనిలో లోన్లు 82 కోట్లు ప్లస్ 33 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. ఈ విజయం అందరికీ విలువైన సహకారం మీ అందరి చేదోడు వల్లనే సాధ్యం. మన బ్యాంక్ అనేక విధాలైన రుణ సదుపాయాలు, కార్ లోన్లు ప్లస్ హౌసింగ్ లోన్స్, బిజినెస్ లోన్స్, ఎంఎస్ఎంఈ లోన్స్, మళ్ళీ గోడౌన్ లోన్స్ ఇస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మీరు కూడా మీకు ఎవరైనా తెలిసిన వ్యక్తులతో
పరిచయం చేయించి మన బ్యాంకు ఇంకా ముందుగా అభివృద్ధి సాగించాలని మిమ్మల్ని ప్రార్థించుతున్నాను. రెండు లైన్ సార్ ఏదన్నా బ్యాంక్ ఓపెనింగ్ గురించి. ఈ బ్యాంకు ఓపెనింగ్ రోజు నుంచి నేను చూస్తున్నాను, ఎందుకంటే ఈ బిల్డింగ్ మా దాంట్లోనే ఉన్నారు కాబట్టి రెండుకి. ఈ 11 నెలల్లో 0 నుంచి ఇప్పుడు దాదాపు 7 కోట్లకు వచ్చింది, 115 కోట్ల బిజినెస్కి వచ్చింది. ఇన్స్పైట్ ఆఫ్ ఇంత కాంపిటీషన్లో SBI, KVB పెద్ద పెద్ద బ్యాంకులు ఉన్నా కూడా కర్ణాటక బ్యాంకు కొత్తగా ఫస్ట్ టైం ప్రతిరూపు వచ్చినా కూడా ఎంతో డెవలప్మెంట్ వచ్చింది. ఇలాగే వీళ్ళు 1000 crore మార్క్ చేరుకోవాలని ఆశిస్తున్నాను. విఘ్నులు, ప్రాజ్ఞులు, అనుభవజ్ఞులు కొలువు తీరిన ఈ బ్యాంక్ సముదాయంలో 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగుడిగిన శుభ సందర్భంగా ఈ వార్షికోత్సవానికి వచ్చిన ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, పట్టణ ప్రముఖులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. కర్ణాటక బ్యాంకు మన ఇందాక బ్రాంచ్ మేనేజర్ గారు తెలియజేసినట్లు దాదాపుగా ఈ ప్రొద్దుటూరు బ్రాంచ్లో 11 సంవత్సరాల కిందట కర్ణాటక బ్యాంక్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అటువంటి పరిస్థితుల్లో కేవలం 11 సంవత్సరాల్లోనే 100 కోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగిందంటే ఉద్యోగస్తుల నిబద్ధత, నిజాయితీ కారణమని తెలియజేస్తున్నాం. అదేవిధంగా బ్యాంకులో కాంపిటీషన్ ఎంత ఎక్కువ కష్టపడితే అంతమంది ఖాతాదారుల మనసును చొరగొని బ్యాంకు అభివృద్ధి అయ్యేదానికి ఎంతో వీలు పడుతుంది. అటువంటి స్వభావంతో ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇక్కడ ఖాతాదారులను వాళ్ళని స్వాగతం పలకడంలో కానీ, వాళ్ళని హ్యాపీగా ఇంటికి పంపించడంలో కానీ మన కర్ణాటక బ్యాంక్ ఉద్యోగులు ఆరితేరినారని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు వీటితో గత 15-20 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. కడపలో ఉన్నప్పుడు కూడా మా అబ్బాయికి నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను సారు ఆధ్వర్యంలో. ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. ఆల్రెడీ లోన్ కూడా క్లియర్ అయిపోయింది. అక్కడి నుంచి నాకు అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఈ కర్ణాటక బ్యాంక్ సేవలు ప్రశంసనీయము. అందులో ఆ రోజు ఇక్కడ ఓపెన్ చేసిన సందర్భంలో అప్పుడు సతీష్ గారు బ్రాంచ్ మేనేజర్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో నా వంతు సహకారం నేను దాదాపుగా 100 మంది ఖాతాదారులను ఇక్కడ నేను చేర్పించడం జరిగింది నాతో పాటు. సో నాకు ఇంత చనువు ఈ బ్యాంకులో అనుబంధం రావడానికి కారణం ఏమంటే మా బ్రదరు ఇప్పుడు బ్యాంక్ చీఫ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. ఆయన కూడా కర్ణాటక బ్యాంక్ మేనేజరు. ఆయనతో పాటు ఈ ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్లో నేను ఒకటే కలిసిపోయినాను. సో ఇతను 4th బ్రాంచ్ మేనేజర్ ఇక్కడ. సార్ ఆధ్వర్యంలో కూడా ప్రొద్దుటూరు బ్రాంచ్ మన కర్ణాటక బ్రాంచ్ గణనీయంగా అభివృద్ధి చెందుతున్నది. సో నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కర్ణాటక బ్యాంక్కి ప్రతి కస్టమర్కు ఏ విధంగా మేలు జరుగుతుంది, బ్యాంక్ అభివృద్ధి చేయడంలో కానీ కస్టమర్కు ఇబ్బంది లేకుండా కస్టమర్ సమస్యలు తీర్చడంలో కానీ ఎక్కడ కస్టమర్కి ఇబ్బంది లేకుండా ప్రతిదీ చేస్తూ ఉన్నారు. మీరు చేసిన సర్వీస్ చాలా బాగుండబట్టే కొన్ని 100 మంది ఇప్పుడు ఇక్కడ వస్తున్నారు. నా పేరు ఉబ్బుల్. ఇక్కడ కర్ణాటక బ్యాంకులో 2018 నుంచి అనుబంధం ఉంది సార్. ఇక్కడ 2018లో అకౌంట్ ఓపెన్ చేశాను. ఆ రోజు నుంచి ఇప్పుడు మా జర్నీ కొనసాగుతూనే ఉంది. నేను ఇక్కడ ఒక 50 నుంచి 60 మధ్యలో సేవింగ్ అకౌంట్ చేయించాను. 3-4 అకౌంట్ కరెంట్ అకౌంట్ చేయించాను. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చాలా ఉంది. తర్వాత ఇక్కడ మేము కష్టపడి సొసైటీ పెట్టి MSME కన్నా తీసుకోవచ్చు 20,000 మంది. ఆ లోన్ కూడా క్లోజ్ అయింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు NLM స్కీమ్ లోన్ తీసుకోవాలి.
సబ్సిడీ లోన్ పెట్టినారు సార్, వాళ్ళు హెల్ప్ చేశారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే సార్, చిన్న రిక్వెస్ట్ సార్, చెప్పండి సార్. మీ కస్టమర్లకు ఇంకొంచెం హెల్ప్ చేయాల్సి ఉంది సార్. గవర్నమెంట్స్ బయట అయితే కనుక గవర్నమెంట్స్ వచ్చిన వాళ్ళు రిటర్న్ వెళ్తున్నారు సార్, అది రిటర్న్ పోకుండా చూసుకోండి సార్. తప్పకుండా ఖచ్చితంగా దానికి మేము అమలుపరుస్తాము. ఎవరు ఇబ్బంది విలువైన పడకుండా సలహా ఖచ్చితంగా పాటిస్తాం. నా రిజిస్టర్ అనుకోండి ఏమన్నా తర్వాత మన బ్యాంక్ అనేది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉంటుంది. ఇక్కడికి సార్ వాళ్ళైనా లీవ్ పెడతారేమో కానీ నేనైతే ఇంతవరకు ఒక రోజు కూడా రాకుండా లీవ్ ఉండే రోజులు లేవు. ఖచ్చితంగా ఏదో ఒకటి ఉదయం కానీ సాయంత్రం కానీ ఒకటే సార్ వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నాను. ఆ విధంగా నన్ను కూడా ఇంకా స్టాఫ్ లాగా కాకుండా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా చూసుకుంటాను. సతీష్ సార్ నుంచి అయితేనేమి, దత్తా సార్ అయితేనేమి, విజయ్ సార్ అయితేనేమి, కమలాకర్ సార్ అయితేనేమి, చాలా క్లస్టర్ రెడ్డి సార్ అయితేనేమి, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ సార్. ముఖ్యంగా ఈరోజు కర్ణాటక బ్యాంక్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యంగా బ్రాంచ్ ప్రభుత్వ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నా పేరు భాస్కర్, జ్యేష్ఠాది మాలమానాడు కడప జిల్లా అధ్యక్షుని. మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ బ్యాంకీ నందు మరి సేవింగ్స్ అకౌంట్ అయితేనేమి, ఇంకా ఏ బయట నుంచి ఏదైనా అకౌంట్ చెక్ చేయడం కానీ, ఖచ్చితంగా మన గోల్డ్ లోన్కి అయితేనేమి, ప్రతి ఒక్కరూ కస్టమర్లకు ప్రత్యేకంగా ఈ యొక్క బ్యాంక్కి ప్రభుత్వ ఎంప్లాయీస్ అయితేనేమి ఖచ్చితంగా వచ్చిన వారికి వారి యొక్క విధుల పట్ల నిర్లక్ష్యం లేకపోకుండా తొందరగా కస్టమర్లు అంటే వేరే బ్యాంకులలో వేరే విధంగా నిర్లక్ష్యం చేస్తారు. కానీ మన కర్ణాటక బ్యాంక్స్ నందు ఎక్కడనే కానీ ప్రతి ఒక్క స్టాఫ్ ఖచ్చితంగా వచ్చిన 5 నిమిషాలు లేదా 10 నిమిషాలలోనే వారి యొక్క పని పూర్తి చేసుకుని పోయేదానికి ముఖ్యంగా వాళ్ళకి చాలా హ్యాట్సప్ చెప్పుకుంటున్నాను ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఇక్కడ. మరి గోల్డ్ లోన్ల విషయంలో అయితేనేమి, మరి రవి సార్ అయితేనేమి, అలాగే మన విరాటి సార్ అయితేనేమి, అలాగే మన మహేష్ సార్ అయితేనేమి, ప్రతి ఒక్కరూ కస్టమర్లకు వచ్చిన వాళ్ళకి వాళ్ళని గౌరవించే విధానం అయితేనేమి చాలా చాకచక్యంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ ముందు మరి గౌరవనీయులు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మేనేజర్ గారు కమలాకర్ గారు అయితేనేమి వచ్చిన కస్టమర్ను మనం ఎలా రిసీవ్ చేసుకోవాలనేది కర్ణాటక బ్యాంకింగ్ నుంచే ప్రతి ఒక్క బ్యాంక్కి ఎంప్లాయీస్ కూడా నేర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ విషయంలో కర్ణాటక బ్యాంక్ ఇంకా ముందంజలు ఎదిగిపోయి గోల్డ్ లోన్ల విషయంలో అయితేనేమి, రుణ మేళాల విషయంలో అయితేనేమి ఒక ఉన్నతమైన స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.